సో ఈరోజు మనం ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సార్టెడ్ యారేస్. ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటంటే మనకు టూ యారేస్ ఇస్తారు. టూ యారేస్లో ఇచ్చిన ఈ టూ యారేస్లో ఉన్న సిమిలర్ ఎలిమెంట్స్ని మనం ఆన్సర్ యారేలో ప్రింట్ చేసుకోవాలి అంతే. ఇన్ ఇన్ ఇన్సెషన్ అంటే ద బోత్ యారేస్ కంటైన్ సిమిలర్ ఎలిమెంట్స్ అండ్ విచ్ నీడ్ టు ప్రింట్ ది సిమిలర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఆన్సర్ యారే అంతే. ఇక్కడ అదే చెప్తున్నాడు. యూ హ్యావ్ గివెన్ టూ arrays AB of sizes n and m. సో బోత్ arrays ఆర్ సార్టెడ్ అండ్ నాన్ డిసెండింగ్ ఆర్డర్. సో మనకి ఇచ్చిన రెండు arrays కూడా సార్టెడ్ అండ్ నాన్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పాడు. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ arrays అంతే. టూ arrays యొక్క ఇంటర్సెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ నేను దీన్ని 2-pointer అప్రోచ్ యూస్ చేసుకుని చేస్తాను. ఓకేనా, I'll do this using 2-pointer approach, that is I and J pointer. సో I pointer అనేది నా ఫస్ట్ యారేలో ఐటరేట్ చేస్తుంది అండ్ J pointer అనేది నా సెకండ్ యారేలో ఐటరేట్ చేస్తుంది. ఓకేనా, ఐటరేట్ చేస్తూ సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ సిమిలర్ ఎలిమెంట్స్ని నా ఆన్సర్ యారేలో ప్రింట్ చేసుకుంటుంది సింపుల్గా. ఓకేనా, ఓకే లెట్స్ స్టార్ట్. కోడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేసేసాడంటే ఇక్కడ ఇచ్చేసాడు. ఇక్కడ అతనే ఇచ్చారు వెక్టర్ ఆఫ్ ఇంట్ array1 అని ఇచ్చారు. ఇక్కడ array1 పాస్ చేశాడు అండ్ ఇక్కడ n అంటే array1 యొక్క సైజ్ అండ్ ఇక్కడ array2 అండ్ ఇక్కడ array2 యొక్క సైజ్ దట్ ఈస్ m. ఓకే, యా క్లియర్. ఎస్, ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫస్ట్ నేను వెక్టర్ ఆన్సర్ యారే క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఐ విల్ క్రియేట్ ది ఆన్సర్ యారే టు స్టోర్ అవర్ intersection, right? To store our intersection. Yes, మన ఇంటర్సెక్షన్ యొక్క ఆన్సర్ స్టోర్ చేయడానికి మనం ఒక ఆన్సర్ క్రియేట్ చేద్దాం. దట్ ఈస్ ఐ క్రియేట్ అ వెక్టర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సే వెక్టర్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఆన్సర్. ఓకే, I've created a vector array. Okay, yeah, right. సో ఇప్పుడు నేను 2 pointers క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ ఇంట్ I ఈక్వల్స్ టు 0. అంటే నా I పాయింటర్ అనేది ఫస్ట్ యారేలో ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. ఓకేనా, ఇంట్ J ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇంట్ J ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇప్పుడు నా J పాయింటర్ అనేది సెకండ్ యారేలో ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. ఓకేనా, ఎస్. ఇప్పుడు నేను రెండు యారేస్లో ఐటరేట్ చేయాలి. ఐటరేట్ both arrays. సో ఐటరేటింగ్ బోత్ arrays సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఒక వైల్ లూప్ రాద్దాం. సింపుల్గా ఒక వైల్ లూప్ రాసుకోవచ్చు. ఓకే, యా, సింపుల్గా ఒక వైల్ లూప్ రాద్దాం. వైల్ లూప్ I is less than n. ఓకే, I is less than n అంటే ఫస్ట్ యారే మొత్తంలో ఐటరేట్ చేస్తానని అర్థం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి దట్ ఈస్ J is less than m. J is less than m అంటే నేను సెకండ్ యారేలో మొత్తం ఐటరేట్ చేస్తాను యూజింగ్ J pointer. ఎస్, ఓకే. ఇప్పుడు నేను కండిషన్ వస్తాను. ఇఫ్ మై array1 ఆఫ్ I, నా ఫస్ట్ యారే అనేది లెస్ దెన్ ఇచ్చిన యారే కన్నా మై ఫస్ట్ యారే ఈస్ లెస్ దెన్ array2. నేను నా ఎలిమెంట్ అనేది array1లో ఉన్న ఎలిమెంట్ అనేది లెస్ దెన్ array2లో ఉన్న ఎలిమెంట్ అయినప్పుడు ఐ సే ఇంక్రిమెంట్ I పాయింటర్ నేను ఇంక్రిమెంట్ అవ్వమంటున్నాను. ఓకేనా, ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ మై I పాయింటర్. ఓకే, ఇంకో కండిషన్ దట్ ఈస్ ఎల్స్ I say else if condition. ఇంకో కండిషన్ ఏంటంటే array2లో ఉన్న ఎలిమెంట్ అనేది లెస్ దెన్ array1లో ఉన్న ఎలిమెంట్ అయినప్పుడు దెన్ ఐ సే ఇంక్రిమెంట్ మై J పాయింటర్. నేను J పాయింటర్ని ఇంక్రిమెంట్ చేయమంటున్నాను. ఎల్స్ ఇంకో కండిషన్ ఏం మిగిలిపోయింది? రెండు యారేస్లో సిమిలర్గా ఎలిమెంట్స్ ఉంటే నేను ఆన్సర్ యారేలోకి ఆ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయమంటాను. ఓకేనా, యా, అదే చెప్తాను. ఎల్స్ కండిషన్లో ఏం చెప్తానంటే ఈ పైన ఉన్న రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఆన్సర్ డాట్
పుష్ బ్యాక్ ఇంటూ ఆన్సర్ యారీలోకి ఆ స్పెసిఫిక్ సిమిలర్ యారీ ఆఫ్ వన్ లో ఉన్న ఎలిమెంట్ అనేది యారీ ఆఫ్ 2 లో ఉన్న ఎలిమెంట్ కి సిమిలర్ అయినప్పుడు, సిమిలర్ గా ఉంటే మనం ఆన్సర్ యారీలోకి ఆ ఎలిమెంట్ ని పుష్ చేస్తాం. ఓకేనా? ఓకే, యాజ్ ఏ యారీ ఆఫ్ 1. ఎస్. అండ్ అట్ ద సేమ్ టైం యారీలో సిమిలర్ ఎలిమెంట్స్ ని పుష్ చేసేసిన తర్వాత ఐ పాయింటర్ ఇంక్రిమెంట్ అయిపోవాలి, అట్ ద సేమ్ టైం జే పాయింటర్ కూడా ఇంక్రిమెంట్ అయిపోవాలి. ఎస్. at last ఏం చేస్తామంటే విల్ జస్ట్ రిటర్న్ ది ఆన్సర్. we return the answer array. okay, let's run this. yes, it's running properly. సో ఇప్పుడు మనం టెస్ట్ కేస్ యూస్ చేసుకొని అసలు ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. తర్వాత ఏమో ఒక హెచ్ కేసెస్ కూడా తీసుకొని మన హెచ్ కేసెస్ కూడా సాల్వ్ చేద్దాం. సో చూసారు కదా, ఈ క్వశ్చన్ అనేది ఎన్ని కంపెనీస్ అడిగారు. కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, గూగుల్, ఐబిఎం, ఫేస్బుక్, అడాబీ, లింక్డ్ఇన్ అండ్ చూడొచ్చు కంపెనీ నేమ్స్ అన్ని టెక్ కంపెనీస్లో అడిగారు. రైట్? ఓకే, ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్ తీసుకొని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ టెస్ట్ కేస్ యూస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. సో దిస్ ఈస్ అవర్ టెస్ట్ కేస్. ఐ సే టెస్ట్ కేస్. ఎస్, ఓకే. సో ఈ టెస్ట్ కేసులు అంటే మనకి 2 యారేస్ ఇచ్చారు, దట్ ఈస్ array 1 అండ్ array 2. మనం ఇప్పుడు ఈ యారేస్లో మనం ఐటరేట్ చేసి మనం ఇంటర్సెక్షన్ వాల్యూని ప్రింట్ చేయాలి. ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది? ఇంటర్సెక్షన్ సిమిలర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? array 1లో 3, 4, 5 అనే సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ array 2లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 3, 4, 5 అనే సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదే మన ఇంటర్సెక్షన్ యారేలో మనం ఈ 3, 4, 5 అనే దాన్ని ప్రింట్ చేసుకోవాలి. రైట్? సో ఫస్ట్ వి స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి చూద్దాం. ఐ పాయింటర్ అనేది ఫస్ట్ యారేలో ఫస్ట్ ఎలిమెంట్ ని పాయింట్ చేస్తుంది. జే పాయింటర్ అనేది ఫస్ట్ యారేలో ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఐ పాయింటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఐ 1 దగ్గర ఉంది. అండ్ జే పాయింటర్ అనేది ఇక్కడ 3 దగ్గర ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం టూ యారేస్ లో ఐటరేట్ చేస్తాం. ఎస్, రైట్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇఫ్ array 1 is less than array 2. ఓకే, array 1 ఎలిమెంట్ దట్ ఈస్ 1 if 1 is less than 3. ఓకే, ఇక్కడ రాసి చూపిస్తాను. ఆన్ స్టెప్ 1 ఐటరేషన్. సో దిస్ ఈస్ అవర్ స్టెప్ 1 ఐటరేషన్. స్టెప్ 1 ఐటరేషన్లో ఏంటంటే 1 ఈస్ లెస్ దాన్ దట్ ఈస్ 3. ఐ పాయింటర్ అనేది 1 పాయింట్ చేస్తుంది, జే పాయింటర్ అనేది 3 పాయింట్ చేస్తుంది. సో 1 ఈస్ లెస్ దాన్ 3. 1 ఈస్ లెస్ దాన్ 3 కదా. 1 ఈస్ లెస్ దాన్ 3 ఉన్నప్పుడు ఇక్కడ మన కండిషన్ రాసుకున్నాం. ఇఫ్ 1 ఈస్ లెస్ దాన్ ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ లెస్ దాన్ సెకండ్ ఎలిమెంట్, దెన్ ఐ సే ఇంక్రిమెంట్ మై ఐ పాయింటర్. నేను ఏం చేస్తానంటే ఐ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఐ ఈస్ ఇంక్రిమెంటింగ్. ఐ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఐ పాయింటర్? ఎస్, 2ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఐ పాయింటర్ అనేది 2ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు స్టెప్ 2 ఐటరేషన్. ఐసే అండ్ స్టెప్ 2 ఐటరేషన్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మన ఐ పాయింటర్ అనేది 2. రైట్? ఇప్పుడు మన ఐ పాయింటర్ అనేది 2 అండ్ విచ్ ఇస్ లెస్ దాన్ దట్ ఈస్. ఇప్పుడు స్టిల్ అవర్ జే పాయింటర్ ఇస్ పాయింటింగ్ ఎట్ 3. రైట్? మన స్టిల్ ఇప్పుడు జే పాయింటర్ దేని పాయింట్ చేస్తుంది? 3ని పాయింట్ చేస్తుంది కాబట్టి 2 ఈస్ లెస్ దాన్ 3. ఓకే, ఐ పాయింటర్ ఇక్కడ ఉంది అండ్ జే పాయింటర్ అనేది ఇక్కడ ఉంది. సో 2 ఈస్ లెస్ దాన్ 3. 2 ఈస్ లెస్ దాన్ 3. ఎస్, 2 ఈస్ లెస్ దాన్ 3. సో ఐ ఇంక్రిమెంట్. 2 ఈస్ లెస్ దాన్ 3 కాబట్టి ఐ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఓకేనా, మనం ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, సో ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ స్టెప్ ఆన్ స్టెప్ 3 ఐటరేషన్. అయితే స్టెప్ 3లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఐ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఐ పాయింటర్ అనేది 3ని పాయింట్ చేస్తుంది. ఇక్కడ జే పాయింటర్ అనేది కూడా 3ని పాయింట్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ కండిషన్లు ఏంటి? నెక్స్ట్ కండిషన్ కూడా చూసుకుందాం మనం. ఇప్పుడు 3 ఈస్ లెస్ దాన్ 3. 3 ఈస్ లెస్ దాన్ 3 కాదు. array 1 ఎలిమెంట్, array I ఎలిమెంట్ ఏంటి? 3. array 2 ఎలిమెంట్ ఏంటి? దట్ ఈస్ ఆల్సో 3. రైట్? 3 ఈస్ లెస్ దాన్ 3 కాదు. 3 ఈస్ లెస్ దాన్ 3 కాదు. 3 ఈస్ ఈక్వల్ టు 3. అండ్ ఇఫ్ ఈ కండిషన్ కూడా ఈ array ఆఫ్ జే కూడా 3 కదా. సో 3 ఈస్ లెస్ దాన్ 3 అగైన్ దిస్ కండిషన్. array 2 ఎలిమెంట్ అనేది array 1 ఎలిమెంట్ తో array 2 ఎలిమెంట్ అనేది స్మాలర్ దెన్ array 1 ఎలిమెంట్ కాదు, స్మాలర్ కాదు. అండ్ ఎల్స్ కండిషన్ అంటే 3 ఈస్ ఈక్వల్స్ టు 3. రైట్? ఇప్పుడు మన ఎల్స్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఎల్స్ ఆన్సర్ డాట్ ఇంకో కండిషన్ దట్ ఈస్ 3 ఈస్ ఈక్వల్స్ టు 3 కాబట్టి దెన్ ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్
పుష్ బ్యాక్ array 1 ఎలిమెంట్ని మనం పుష్ చేస్తాం దీనిలోకి ఆన్సర్ యారేలోకి పుష్ చేసి అండ్ అట్ ది సేమ్ టైం ఐ పాయింటర్ని జే పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకేనా, నేను ఏం చేస్తాను అంటే పుష్ ఇంటూ ఆన్సర్ యారేలోకి పుష్ చేసేస్తాను. ఇప్పుడు ఆన్సర్ యారేలో ఉన్న వాల్యూ ఏముంది, 3 ఉంది. ఓకేనా, ఆన్సర్ యారేలోకి పుష్ చేసేసి అట్ ద సేమ్ టైం ఐ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ చేసేసాం. అట్ ద సేమ్ టైం ఐ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అంటే అట్ ద సేమ్ టైం జే పాయింటర్ కూడా ఇంక్రిమెంట్ అయిపోయింది. ఓకేనా, ఎస్. ఇప్పుడు మన ఐ పాయింటర్ అనేది 4ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మన జే పాయింటర్ అనేది కూడా 4ని పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టెప్ 4 ఐటరేషన్. ఇప్పుడు స్టెప్ 4 ఐటరేషన్లో ఏం జరుగుతుందంటే 4 ఈస్ లెస్ దాన్ 4 కాదు, 4 ఈస్ లెస్ దాన్ 4 కాదు, 4 ఈస్ ఈక్వల్స్ టు 4. సో అగైన్ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో వీ జస్ట్ ఏం చేస్తామంటే మనం 4ని పుష్ చేసేస్తాం ఆన్సర్ యారేలోకి మనం పుష్ చేస్తాం 4ని 3,4. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఐ పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం జే పాయింటర్ కూడా ఇంక్రిమెంట్ అయిపోతుంది. రైట్, ఐ పాయింటర్ అండ్ జే పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎస్, ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇప్పుడు ఐ పాయింటర్ అనేది ఇక్కడ 5ని పాయింట్ చేస్తుంది, జే పాయింటర్ అనేది ఇక్కడ 5ని పాయింట్ చేస్తుంది. రైట్, ఐ పాయింటర్ జే పాయింటర్ అనేది ఇప్పుడు 5 అగైన్ 5ని పాయింట్ చేస్తున్నాయి. సో స్టెప్ 5 ఐటరేషన్ ఎలా జరుగుతుందంటే మై 5 అనేది అగైన్ ఈక్వల్ టు 5. రైట్, అరే ఆఫ్ ఐ ఎలిమెంట్ అనేది అరే ఆఫ్ జే ఎలిమెంట్ తో ఈక్వల్ గా ఉంది. లెస్ దాన్ ఉందా, లేదు, లెస్ దాన్ కాదు, దే బోత్ ఆర్ ఈక్వల్. సో ఏం చేస్తాను నేను, అగైన్ ఐ పుష్ దిస్ ఇంటూ దిస్ ఎలిమెంట్ 5 into ఆన్సర్ array and at the same time I will increment and J will also increment. రైట్, ఇంకా కంపేర్ చేయడానికి ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు, ఇక్కడికి అయిపోయింది ఐటరేషన్. రైట్, ఇక్కడ కంపేర్ చేయడానికి ఇంకేం ఎలిమెంట్స్ లేవు కాబట్టి సో సింప్లీ ఐ రిటర్న్ మై ఆన్సర్ array. సో వి జస్ట్ సింప్లీ రిటర్న్ ది ఆన్సర్ array, అంతే. రైట్, సో వి సింప్లీ రిటర్న్ అవర్ ఆన్సర్ దట్ ఈస్ 3,4,5. సో 3,4,5 అనేది మన intersection of two sided arrays. It's 3,4,5 is our answer array. Okay, yeah, let's try to take some edge cases. Yes, edge case lo em cheskunటే if the two arrays, that is array 1 is empty and array 2 is empty, right, array 1 empty, array 2 కూడా empty. array 1 యొక్క సైజ్ ఏంటి, n, array 2 యొక్క సైజ్ ఏంటి, m. Right, what is n? N is the size, n, m are the size of the array 1 and array 2. Right, so ఇప్పుడు ఈ కేసు ఎలా హ్యాండిల్ చేయాలి, given both arrays are empty, ఈ edge case ఎలా హ్యాండిల్ చేయాలంటే we can simply say if n is equal to 0 and at the same time m is equals to 0, then I say cout error. So you can say cout error, నేను ఏమంటుంటే cout error, both arrays are empty, so both arrays are empty and at the same time we just simply return array 1 comma array 2. సో ఇచ్చిన అరేస్ రిటర్న్ చేసేస్తాం. ఓకేనా, ఒకవేళ ఇచ్చిన 2 అరేస్ అనేది ఎంటీ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఎంటీ అయినప్పుడు వి సే cout both arrays అనేవి ఎంటీ, సో వి జస్ట్ రిటర్న్ ది బోత్ అరేస్, అంతే. ఓకే, యా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎడ్జ్ కేస్. సో ఓకే, నేను ఇంకొక ఎడ్జ్ కేస్ తీసుకుంటున్నాను, నో ఎలిమెంట్స్. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, సిమిలర్. సో ఓకే, నెక్స్ట్ ఎడ్జ్ కేస్ వచ్చేసి నో సిమిలర్ ఎలిమెంట్స్ ఇన్ అన్ array. ఓకే, మనకి ఇచ్చిన టూ అరేస్ లో కూడా సిమిలర్ ఎలిమెంట్స్ లేకపోతే ఏం చేయాలి, సిమిలర్ ఎలిమెంట్స్ అన్ని ఇవ్వలేదు. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, array 1 దట్ ఈస్ లో array 1 లో ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 అండ్ array 2 లో ఎలిమెంట్స్ ఏంటి 4 5 6. రైట్, సో ఈ 2 అరేస్ లో ఏమైనా సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం సిమిలర్ ఎలిమెంట్స్ లేవు. సో ఈ టెస్ట్ కేస్ ఈ ఎడ్జ్ కేస్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే ఐ సే ఇఫ్ మై array of 1 that is I is not equals to that is array of 2 of j. Okay, one second. Yeah, సో ఇక్కడ కూడా ఏం రాయొచ్చు అంటే మనం వైల్ కండిషన్ రాయొచ్చు,
I is less than n, and at the same time j is less than m, right? మనం both arrays లో iterate చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఎస్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా అంటే ఇఫ్ array of I is not equal to array of j, అసలు ఏ సిమిలర్ ఎలిమెంట్స్ అనేవి లేవు. array of 1 లో ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ అండ్ array of 2 లో ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్, దెన్ ఐ కెన్ సే see out simply error, there are no similar elements right? There are no elements in the given arrays, right? Then I can say return my array 1 comma at the same time I return my array 2. So ఇలాగ మనం ఒక 2 edge cases యూస్ చేసుకొని మనం ఇలా సాల్వ్ చేస్తాం ఆన్సర్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆస్క్డ్ ఇన్ కంపెనీస్ లైక్ గూగుల్, ఐబిఎం, ఫేస్బుక్. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూద్దాం. So in order to do this problem, so I do this problem using 2-pointer approach. So first I have created my answer array, that is to store my intersection of two arrays. So for that I have created an answer vector array, and I have created 2 pointers, that is I equals to 0, j equals to I pointer and j pointer. So I pointer is I equals to 0, that means my I pointer is pointing at the first element of the first array and second element of the second array. And j, then I start iteration to the both arrays, and I start from iterating on both arrays, and I have write a condition for if my array of 1, that is on step 1 iteration, so my array of I, that is my first array value, that is 1, is less than array of 2, that array of 2 value, that is 3. So at this time I have incremented my I pointer. And now my I point on step 2 iteration, my I pointer is pointing at 2 and my j pointer is pointing at 3. So 2 is less than 3. So what I do is I just increment my I pointer. So now my I pointer is pointing at 3. Now my I pointer is pointing at 3 on step 3 iteration. 3 I pointer is pointing at 3 and j pointer is also pointing at 3. So both are equal. So they both are equal. That's why I have inserted this element into the answer array, and at the same time I have incremented my I pointer and j pointer. So in my answer array contains now three elements. The 3 element, and I have incremented my I pointer and j pointer, that is 3, and now my I pointer and j pointer are pointing at 4 on step 4 iteration. So my I pointer is 4 and my j pointer is 4, so both are equal. That's why I have also pushed my 4 element into the answer array, and I have at the same time I have incremented my I pointer and j pointer. And the step 5 iteration, I say step 5 iteration, then my I pointer and j pointer are still pointing at the same elements, that is 5 and 5. So 5 equals to 5. So at this time I have also pushed my element 5, that is into answer array, and I have incremented the both pointers, and now my I pointer is pointing at nothing. Therefore the I pointer iteration was done. So there are no any similar elements to compare and to get the similar elements. I don't have any elements in the array 1. So at the same time I have returned my answer array of intersection of arrays elements, right? I have taken 2 edge cases. In the first edge case, my both arrays are empty. So my both arrays are empty. So n is my size of array 1 and mb is my size of array 2. So here what I have done is I have compared the both array sizes. Then I say if my n array size is 0 and at the same time m array size is 0, then I say error, both arrays are empty. Then I've printed an output, that is both arrays are empty, and at the same time I have returned my both arrays, that is array 1 and array 2. And here I've taken another edge case, that is no similar elements. So array 1 and array 2. Here array 1 contains 1 2 3 and array 2 contains 3 4 5. So there are no similar elements. So intersection means we have to find the similar elements, we should need to return that similar elements. So here we don't have any kind of similar elements.
For that, to check this, I have write a while condition to iterate the both arrays, and at the same time I have write a condition if array of I elements, array of I elements, that means first array elements, and array of 2 of j, that means second array elements, are not equal, then I say z out is equal to, then I say, and then I have said that error, there is no similar elements in the both arrays. That's why and at the same time I have returned my both arrays. So this is how you can explain to the interviewer in English. Okay, thank you, look forward to this. This is an important question. Thank you. Don't forget to solve the problem. I have given the link